సంద్రంపై వేట నిషేధం మొదలైంది. వేటకెళ్లిన బోట్లన్నీ ఒడ్డుకు చేరాయి. హార్బర్లో లంగరు వేసుకుని సేద తీరుతున్నాయి. 61 రోజుల పాటు కొనసాగుతున్న వేట నిషేధంతో మత్స్యకారుల జీవనానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ సంద్రంలో మత్స్య సంపద పెంపొందించబడాలంటే ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయానికి కట్టుబడాల్సిందే. 2 నెలల పాటు హార్బర్కే పరిమితమయ్యే బోట్ల గురించి ఆ సమయంలో గంగపుత్రుల జీవనానికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సముద్రంపై వేట నిషేధానికి అయితే కనుక ప్రభుత్వం గంట పూజించింది. అయితే సముద్రంలో ఉన్నటువంటి చేపల ప్రత్యుత్పత్తి నిమిత్తం ప్రతి ఏటా 2 నెలల పాటు వేట నిషేధాన్ని అయితే కనుక అమలు చేస్తూ వస్తుంది. ఈ 2 నెలల్లో మత్స్యకారుల జీవనం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మత్స్య సంపద ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా మత్స్యకారులతో పాటు ఇప్పుడు ఒక బోటు యజమానితో పాటు ఆ బోటు మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరోక్షమైనటువంటి కార్మికులు ఏ విధంగా జీవనం కొనసాగిస్తారన్న అంశం మీద మనతో మాట్లాడడానికి అయితే మత్స్యకార నాయకులు మనతో ఉన్నారు. సార్, ఈ 2 నెలల పాటు మత్స్యకారుల జీవనం ఏ విధంగా ఉండబోతుంది? చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక ఉంటారు మత్స్యకారుడు జీవనం అన్నటువంటిది. ఆ 2 నెలల పాటు ఖాళీ ఉన్న సమయంలో ఏం చేస్తుంటారు? ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పిస్తుంది? అంటే సుమారుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మత్స్య పరిశ్రమ బ్యాన్ పీరియడ్ అన్నది మా తాలూకా పరిశ్రమకి అలవాటు పడిపోయాం. బోటు ఓనర్లు కానీ లేకపోతే కార్మికులు కానీ అందరం కూడా అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు కూడా 61 రోజులు కూడా ఈ బ్యాన్ పీరియడ్గా నిర్ణయించుకోవడము ఆగిపోయింది. అది సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఏకమయ్యి ఫిషింగ్ బాగుంటుంది, ఈ 2 నెలలు గ్యాప్ ఇవ్వడం వల్ల ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడము, అలాగే ఒక్కొక్క సంవత్సరం బాగోవడము, ఒక సంవత్సరం అది గ్యారంటీ కాదు, కానీ ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక్కొక్క సంవత్సరం బాగోకపోవచ్చు. కానీ ఏదైనా ఆశతో ఎదురు చూడడం అన్నది మాకు అలవాటుగా మేము ఉండిపోయాం. అయితే ఈ యొక్క మెకనైజ్డ్ బోటు మీద ఒక 8 మంది కలాచీలు, పెద్ద బోట్ల మీద కలిసి 10 మంది, ఇంకొక చిన్న బోట్ల మీద 6 మంది కలాచీలే పనిచేస్తారు. వాళ్ళ కుటుంబాలతో పాటు మా యొక్క ఈ బోట్ను ఆనుకొని ఒక మెకానిక్, ఒక రిక్షావాడు, ఒక ఐసు, ఆయిల్, చేపల పాట, చేపల మార్కెటింగ్ చేసిన వాళ్ళు, రియల్ వ్యాపారస్తులు, అలా బయటికి వెళ్ళి ఎక్స్పోర్టింగ్ చేసిన వాళ్ళు, ఈ ట్రేడర్స్, తర్వాత ట్రావెలింగ్ వ్యానం, ఇలాగా మద్రాసు, చెన్నై అన్నీ వెళ్తుంటారు. ఈ అందరూ కూడా మొత్తం అంతా కూడా స్తబ్దత, అందరూ కూడా ఆగిపోతారు. కానీ ప్రభుత్వ పరంగా వచ్చేది మటుకు ఒక్క మన కలాశీకి ఒక్కరికే ప్రభుత్వం సహాయం అవుతుంది. ఇదేంటంటే గత 8 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేటప్పుడు ప్రతి కలాశీకి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళకి బియ్యం ఇచ్చేవారు. ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీలు చొప్పున, 10 కేజీలు చొప్పున. ఆ బియ్యం కూడా వాడు ఏ ఊరిలో అడిగి రేషన్ కార్డు ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవాలా. ఇప్పుడు విశాఖపట్నంలో ఎక్కువగా, శ్రీకాకుళంలో కార్డు ఉన్నా విశాఖపట్నంలో ఎక్కువ జీవనం సాగించేవారు. వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం వెళ్ళి కొంతమంది తీసుకునేవారు, కొంతమంది తీసుకోలేరు. ఏదైనా అది అప్పటికే గొప్ప, ఏమి ఇవ్వలేనప్పుడు అదే గొప్ప, బియ్యం ఇచ్చేవారు. తర్వాత రాజశేఖర గవర్నమెంట్ ఉండేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని ఒక నినాదం తీసుకురాగా, ఈలోగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కళాశీకి 2000 రూపాయలు చొప్పున ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి బోటు ఓనర్ రికమెండ్ చేసి ఈ కళాశీ నా బోట్లో పనిచేస్తున్నాడు అని రికమెండ్ చేస్తే వాళ్ళకి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ 2000 రూపాయలు ఇచ్చేటప్పుడు బోటు ఓనర్ కూడా ఒక లబ్ధిదారుడిగా, ఒక రైతుగా గుర్తించి ఆ 2000 రూపాయలు కూడా ఆయనకి ఇచ్చేవారు. తరువాత నెక్స్ట్ ఇయర్ 4000 ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్. 4000 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఎలక్షన్ వచ్చినంత వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కళాశీకి సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 మందికి 10,000 రోజులు చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వారు ఈ యొక్క బ్యాన్ పీరియడ్లో 20,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇస్తామని డిక్లేర్ కూడా చేయడం జరిగింది. మరి ఆ 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి సుమారుగా 1,20,000 మందికి రాష్ట్రం మొత్తం మీద సర్వే చేసి అంచనా ఉంచినట్టుగా మా సంఘపరంగా మాకు తెలిసింది. ఆ 20,000 రూపాయలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. అయితే ఎలక్షన్ ముందు ఈ కళాశీలకు రావాల్సిన డబ్బులు గవర్నమెంట్ లిస్టులు తయారు చేసి అయిపోయినాయి. ఆ డబ్బులు రాలా. ఆ 10,000 రూపాయలు అన్నది వస్తాయని చెప్పి వీళ్ళు అప్లై చేసుకొని లేకపోతే ఎవరిదైనా చేబదులు తీసుకొని ఉంటారు. మరి అవి రాలేదు. మరి ఈసారి గవర్నమెంట్ అది ఇది కలిపి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మరి
ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అడిగితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అదే ఇంపార్టెంట్ జీవన వృత్తి అన్నది ఇంక అదే ఈ కళాశీలకే ఉంటుంది తప్ప పరిశ్రమ మీద ఆధారపడిన మిగతా ఎవ్వరికీ కూడా ఉండదు. మరి మేమైతే ఈసారి ప్రత్యేకంగా కోరుతున్నాము బోటు వానర్ను కూడా లబ్ధిదారుగా చేర్చమని. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోటు వానర్ని తీసింది, లబ్ధిదారుగా లేడు. బోటు వానర్ కూడా చాలామంది చిన్న పేద బోటు వానర్లు ఉంటారు. వాళ్ళు కూడా మేము లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఎలాగైతే బోటు వానర్కి ఒక లబ్ధిదారుగా చేర్చారో అలాగే ఈసారి కూడా మరి మా ఒక బోటు వానర్ని కూడా లబ్ధిదారుగా చేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. అయితే ఇప్పుడు ఈ వృత్తి అన్నటువంటిది నెలకి 20,000 రూపాయలు అంటున్నారా, లేదంటే 2 నెలలకి కలిపి? ఈ 2 నెలలకి కలిపి ఈ 61 రోజులకి కలిపి 2,000, 4,000 అయింది, 4,000, 10,000 అయింది, 10,000 ఇప్పుడు 20,000 అయింది. 2 నెలలకి కలిపే ఇస్తారు. అదే మరి జీవనాభృతి. మిగతా వాళ్ళందరూ కొంతమంది ఏం చేస్తారంటే కొంత ఓపు ఉన్న వాళ్ళు ఈ మట్టి పనికి, ఈ లేబరు సిమెంట్ల పని కాటికి వెళ్తుంటారు కొంతమంది. మరి ఆడవాళ్ళు అయితే మరి చాలామంది ఖాళీగానే ఉంటారు. కొంతమంది హోటల్ పని కాటికి ఈ 1,20,000 మంది వెళ్ళలేరు కదా, పనులు కూడా దొరకాలి కదా, దొరకవు కదా. ఏదో కొంతమంది ఒక 10% వరకు చిన్న బయట పనులకి వెళ్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ 2 నెలలు కూడా మళ్ళీ బోట్లు ఎప్పుడు వస్తాయి, బోట్లు ఎప్పుడు వెళ్తాయని చెప్పేసి బోట్లు వెళ్ళి వచ్చే ముందు గంగామ తల్లి పండగ చేసుకొని గంగామ తల్లి పండగ ఘనంగా చేసుకుంటూ మరి బోట్లకు కానీ మనుషులకు కానీ పరిశ్రమ కానీ ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ గంగాదేవి పండగ చేసుకొని మళ్ళీ జూన్ 15 వేటకి వెళ్ళడానికి ఉపక్రమిస్తారు. ఎన్ని బోట్లు అసలు మన హార్బర్కి ఉన్నాయండి? సుమారు 700 బోట్లు అండి. మిగతా కూడా ఇది కాకుండా సాంప్రదాయ మత్స్యకారులు కూడా వేట చేసుకోవడానికి అనుమతులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అంటే సాంప్రదాయ మత్స్యకారులు అంటే ఇంజిన్ లేనివి, ఇంజిన్ లేదు ఏదైనా సరే మరి ఆ తాలూకా కుట్టు పడవలు అంటారు. అట్లే మనుషులు 3 మనుషులు 4 మనుషులు నీటిలోకి అలా వెళ్ళి దగ్గరలోకి వెళ్ళి జస్ట్ 1 గంట, అరగంట, 2 గంటలు వేట చేసుకొని వచ్చేస్తారు. అటువంటి బోట్లకు అనుమతి ఉంది. ఈ 2 నెలల పీరియడ్లో బోట్లు మరమ్మతులు చేసుకోవడం కానీ వీటికి కూడా ఎటువంటి సోపాలు అనేది? 2 నెలలు మరమ్మతులు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. లేకపోతే మళ్ళీ రేపు సీజన్కి వెళ్ళడానికి బోట్లు వెళ్ళా మరి ఏమేదైనా రిపేర్లు వచ్చినా ఒక 10,000 రిపేర్ వచ్చినా బోట్ నీటిలోకి వెళ్ళి వస్తాడు 50,000-60,000 రూపాయలు నష్టపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అపవాదులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే బోట్లు అప్పు చేసుకున్నా సరే బోట్లు పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇది చూసాం కదా, ఫిషింగ్ హార్బర్లో చేపల వేట అనేటువంటి ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చేపల వేట లేనిదే ఫిషింగ్ హార్బర్ లేదు. ఎందుకంటే ఉన్నటువంటి సుమారు 700 మరపలు ఉన్నటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే హార్బర్ ఒడ్డుకి రావడం జరిగింది. అయితే మరికొన్ని బోట్లు అయితే కనుక ఇంకా రావాల్సి ఉంది. వేట నిషేధ సమయంలో మాత్రం ఏ ఒక్కరు కూడా వేట చేయడానికి లేదు. చేపల ప్రత్యుత్పత్తి కోసం అని చెప్పి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తామని చెప్పి మత్స్యకార నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మత్స్యకార కార్మికులు ఏ విధంగా అయితే కళాశాలలు ఏ విధంగా గుర్తిస్తున్నారో అదేవిధంగా బోటు యజమానులు కూడా గుర్తించి తమకు కూడా జీవన భృతి కల్పించాలని చెప్పి కోరుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ఎందుకంటే తాము కూడా కార్మికులతో సమానంగానే జీతాలు అయితే ఇస్తున్నాం తప్ప మేము కూడా ఒక జీతగాళ్ళలాగే ఉంటాము. ఎందుకంటే హార్బర్లో ఎప్పుడు కూడా ఫిషింగ్ హార్బర్ పేరుకి గొప్పగా బోటు యజమాని అని చెప్తారు తప్ప కానీ ఆయన కూడా ఒక సగటు కార్మికుల్లాగానే పనిచేస్తేనే ఆ బోటు సక్సెస్గా వెళ్ళి వేట కొనసాగించి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇది గుర్తించి తప్పనిసరిగా కార్మికుడికి ఏ విధంగా అయితే కనుక భృతి కల్పిస్తున్నారో అదేవిధంగా యజమాని కూడా భృతి కల్పించాలని చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ ఫిషింగ్ హార్బర్లో అయితే దాదాపుగా ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఒడ్డుకు రావడం జరిగింది. అయితే సాంప్రదాయ మత్స్యకారు వితౌట్ మిషనరీస్ ఉన్నటువంటి అంటే మోటార్ లేని బోట్లు అయితే కనుక సాంప్రదాయ మత్స్యకారుల వేట అంటాం. అంటే ఆ వేట అయితే కనుక అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ 2 నెలల సమయంలో కూడా ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులు అయితే కనుక ఈ బోట్ల మరమ్మత్తు అదేవిధంగా వలల అల్లికలు లేదంటే ఇతరత్ర పనులు చేసుకుంటూ హార్బర్ని మళ్ళీ ఒక దాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ గంగమ్మ పండగ చేసుకున్న తర్వాత మళ్ళీ మత్స్యకార సోదరులందరూ కూడా గంగమ్మను మొక్కుకున్న తర్వాత మళ్ళీ వేట కొనసాగిస్తారు. వేట ప్రారంభమవుతుందని చెప్పి మత్స్యకార నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం ఎంతైనా ఉంది. బకాయిలు పెట్టుకుంటా గత ప్రభుత్వ హయాంలో బకాయి ఉన్నటువంటి 10,000 రూపాయలు భృతితో కలిపి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తారని మాట ఇచ్చినటువంటి 20,000 కలిపి మొత్తం 30,000 రూపాయలు కూడా జమ చేస్తే ఈ మత్స్యకారులందరూ కూడా జీవనం ముందుకు వెళ్తుంది. లేదంటే మాత్రం అగమ్య గోచరంగా తయారవుతుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి.